ప్రేమ నమ్మకం దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. దేవా దేవంతా కూడా మీరు ఎక్కడి దేవా మమ్మల్ని కాపాడి ప్రభా, దేవా మమ్మల్ని ఇంకా తండ్రి ప్రభా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో నైనా తండ్రి ప్రభా మరి కలిసి నైనా తండ్రి మరి మేమందరం ఇలాగ సమయం ప్రభా మరి మేము స్తుతించడానికి ప్రభా మిమ్మల్ని కనపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవా మమ్మల్ని ఇంకను సజీవ లెక్కలో ఉంచిన విషయాన్ని బట్టి దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఇంతవరకు నాయన తండ్రి మరి పాటల ద్వారా నాయన తండ్రి మరి ఎన్నో విషయాలను నాయన మరి మేము తెలుసుకొని ఉన్నాము. చక్కగా మరి మిమ్మల్ని మహింపరిచామని మేము నమ్ముతున్నామయ్యా. ఈ సమయంలో కూడా మీ యొక్క వాక్కులను దేవా మరి వివరిస్తుండగా దేవా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నా మాటలుగా కాకుండా ప్రభా మరి నాయన మరి ప్రేరేపించే నాయన జీవింప చేసే మీ మాటలు నాయన తండ్రి తెలియపరచడానికి దేవా మీరు నన్ను సిద్ధపరచమని మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వింటున్న మీ బిడ్డలందరూ కూడా నాయన తండ్రి శ్రద్ధాశక్తులతో దేవా నాయన తండ్రి ప్రభా మీరు జీవం కలిగిన దేవుడవు, మీరు చూస్తున్న దేవుడు అని అయినా జ్ఞాపకం ఉంచుకొని ప్రభా దేవా మరి మేము స్తుతించే బిడలుగా దేవా ఉండుటకు ఈ సమయంలో చక్కగా నాయన మీ యొక్క మాటలు వినటానికి చెవి ఒగ్గటానికి మీరు కృప చూపించమని కోరుకుంటూ దేవా ఈ ఆరాధన అంతట్లో మీరు మాత్రమే అధ్యక్షత వహించి దేవా ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మాత్రమే మహిం పొందుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంన ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ కూడా మరి ఒకసారి యేసుక్రీస్తు నామంలోని నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి ఒకసారి సంఘ కాపరి అయినటువంటి పాల్ గారికి అలాగే బ్రదర్ శామ్ పాల్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో అండి మరి మనము ముందుగా చెప్పబడినట్లుగా ప్రార్థన శోధన అన్న విషయాన్ని ఈ రోజు మరి మనం ఆలోచిద్దాం. యాక్చువల్ గా ప్రార్థనకి మధ్యలో చిన్న హైఫెన్ ఉండాలండి. ప్రార్థన శోధన అనే ఈ యొక్క వాక్యాన్ని ఈ రోజు మరి మనము ధ్యానం చేసుకుందాం. అయితే దేవుడు మరి మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు మరి ప్రతి విషయాన్ని కూడా మరి భూమి మీదకి పంపించిన తన పిల్లలైన మనము ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి, దేని పట్ల మనం దేనికి మనం దూరంగా ఉండాలి, దేనికి మనం దగ్గరగా ఉండాలి, ఇలా అన్ని విషయాలు కూడా ఒక భార్యాభర్తల సంబంధ విషయంలో ఎలా ఉండాలి, ఒక అన్నదమ్ముల మధ్యలో బంధం ఎట్లా ఉండాలి, లేకపోతే ఒక పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పిల్లలు ఎలా చూసుకోవాలి అని భూమి మీదకి మనకి పంపించక ముందే దేవుడు మనకి ఈ యొక్క మాటలన్నీ కూడా మరి ఆయన రాయించి మరి ఈ యొక్క 66 పుస్తకాల్లో రాయించి మరి మనకి దేవుడు ఇచ్చారు. ఎందుకంటే మనందరం కూడా ఈ యొక్క మాటలు బట్టి ఈ యొక్క మాటలు చొప్పున మరి మనందరం కూడా నడుచుకొని మరి చక్కగా జీవించి మరి తిరిగి మరలా ఆయన యొద్దకు మరి మనందరం కూడా రావాలని, ఎవ్వరూ కూడా తప్పిపోకుండా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా తిరిగి మరలా ఆయన యొద్దకు రావాలి అని చెప్పి మరి ఆయన ఆహ్వానించినట్లుగా కూడా మనం కీర్తనలో చూస్తా ఉన్నారు. నరులారా తిరిగి రండని. దేవుడు నిజంగా మీరు భూమి మీదకి వెళ్ళిన మీరు జాగ్రత్తగా జీవించి మళ్ళీ తిరిగి ఆయన యొద్దకే రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మళ్ళీ తిరిగి మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి అంటే భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా మనం జీవిస్తే మరి ఆయన దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం అనేది మనం పొందుకుంటా అన్న విషయాలు అన్ని కూడా దేవుడు మనకి రాయించాడు. నిజంగా బైబిల్లో రాయబడిన విషయము అంటూ ఏది కూడా లేదు. ఎలా మనం మోసపోతాము, ఎలా మనము ఎదగాలి, ఆత్మీయ విషయంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అన్ని విషయాల్లో కూడా మనకి దేవుడు రాయించి మనకి యొక్క గ్రంథంలో మనకి ఇచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు ఒక విషయము ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ యొక్క వాక్యాన్ని చదువుకొని మరి మనం ముందుకు వెళ్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త
26వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా చాలు సార్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు మరి గెత్సెమనే తోటలోకి, మరి ఆ గెత్సెమనే ఆ యొక్క ప్రాంతంలోకి, మరి ఆయన శిలువ మరణకి ముందు ఆయన వెళ్ళినప్పుడు అంటున్న ఈ యొక్క మాట అన్నమాట. శిష్యులతో చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని అంటున్నారు. ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకు మనల్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు వాళ్ళని అంటే కనుక, మరి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే కనుక మీరు మరి మెలకువగా ఉండాలి. అయితే దేవుడు ఇదే వాక్యాన్ని ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని ఇక్కడ దేవుడు ఈ రోజు మనతో కూడా ఈ యొక్క వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారో అన్న విషయాన్ని ఈ రోజు మరి మనము జ్ఞాపకం చేసుకుందామండి. అయితే మనము మరి దేవుడు మరి ఇలాగ మనం శోధనలో పడకుండా ఉంటున్నట్లు, అంటే శోధనలో పడకుండా ఉండాలి అని, జాగ్రత్త పడాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి శోధనలో మరి ఒకవేళ పడితే కనుక అందులో నుంచి మనం ఎట్లా బయటికి రావాలి, ఒకవేళ శోధనలో గాని మనం ఉంటే కనుక దాని నుంచి మనం ఎట్లా మరి మనం బయటికి రావాలి అన్నది కూడా మరి దేవుడు ఈ రోజు మరి మనతో మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ యొక్క శోధనను అసలు మనం ఎలాగా జయించాలి, శోధనలో మనం నిలకడగా ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా మరి మనం నేర్చుకోవాలి. మనం తెలుసుకుంటేనే మన యొక్క దైనందిన జీవితంలోని మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అన్న విషయం మరి మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం అప్పుడు చిన్న బిడ్డల వంటి వారం. ఎందుకంటే మనకప్పుడు మరి ఒక చిన్న బిడ్డ పాలు తాగే వయసు ఎలా ఉంటుందో, మరి బాప్తిస్మం తీసుకున్న క్రొత్తలో మనం కూడా అలాగే ఉంటాం. మనకి కూడా అన్ని విషయాలకి మనకి పెద్దగా ఐడియా ఉండదు. ఏవో కొన్ని ప్రార్థన చిన్న ప్రార్థన చేయాలి, కొంచెం రోజుకొక వర్స్ చదువుకోవాలి, ఇట్లాగా కొన్ని విషయాల్లో మనం ఉంటాం. కానీ నిజంగా వాక్యపు లోతుల్లో అన్నది మనకి ఐడియా ఉండదు. కానీ బాప్తిసం తీసుకొని ఇన్ని ఏళ్ళైనా మనం మాత్రం వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. వెళ్తేనే మనకి అసలు ఏది దేవుడు ఎందుకు చెప్తున్నారు. ఈ రోజు కూడా మనతో మాట్లాడుతున్న విషయం, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మరి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకు ఈ విషయం దేవుడు మనకి ఈ రోజు చెప్తున్నారు, లేదా ఆ రోజు ఆ విషయం వాళ్ళకి ఎందుకు చెప్పారు, శిష్యులకి ఎందుకు చెప్పారు అన్న విషయాలు అన్ని కూడా ఈ రోజు మనం చదువుకుంటా ఉంటాం. సో మనము అంటే బాప్తిస్మం తీసుకున్న మనము దినము కూడా మనలోని అభివృద్ధి అనేది ఉండాలి. దినము కూడా మనం మరి ఎప్పుడైతే మనం ఈ యొక్క క్రైస్తవ్యంలోకి వచ్చామో మరి మనం అనేక శోధనలు ఎదుర్కొంటా ఉంటుంటాం. అటువంటి టైంలో మనం ఎలా జయించగలగాలి, ఆ శోధనలో మనం నిలకడగా ఎలాగా ఉండగలగాలి అన్న విషయాలు కూడా మరి మనకి తెలియాలి. మనకి తెలియాలి అంటే కనుక మనం ఆ యొక్క వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తేనే తప్ప ఈ యొక్క మర్మాలు అనేవి మనకి నిజంగా అర్థం కావు, మరి మనకి తెలియవు. అయితే ఇక్కడ మనం ఇంకొక మాటను చదువుకుందాం అండి. ఇదే సందర్భానికి సంబంధించి మరి మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, అట్లాగే లూకా గారు రాశారు, యోహాను గారు కూడా ఇదే సందర్భాన్ని, అంటే ఈ గెత్సెమనే తోటలో మరి ఇందులోని యేసుక్రీస్తు వారు చేసిన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన కూడా ఉంటది. సో ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం, ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం అన్నమాట. సో నలుగురు సువార్తికులు కూడా ఈ యొక్క సందర్భాన్ని రాశారు. అయితే మనం ఒకసారి మార్కు సువార్తలో చూద్దామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 37, 38 వచనాలు చూసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37, 38 వచనాలు చూసుకుందాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి
చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు మరి పేతురు దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏంటి నువ్వు నిద్రించున్నావా? ఒక గడియ కూడా ఉండలేకపోతున్నావా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ప్రత్యేకంగా మరి పేతురు గారితో ఇక్కడ చెప్తున్నట్లుగా, మరి ఇందాక మనం శిష్యులు అందరితో చెప్తున్నట్లు చూస్తే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మరి పేతురు గారితో చెప్తున్నట్లు మనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మెలకువగా ఉండి మరి నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, ఇంకొంచెం ముందుకి నేను వెళ్ళి నేను ప్రార్థన అక్కడ చేస్తాను, మరి మీరు ఇక్కడున్న మీరు మెలకువగా ఉండండి. అంటే మెలకువగా ఉండండి అంటే మీరు నిద్రపోవద్దు, నిద్రపోకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఇక్కడ చెప్తున్నట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. ఎందుకు ప్రత్యేకంగా మరి పేతురు గారికే చెప్తున్నారంటే, పేతురు గారు ఒక గొప్ప మాట, లేకపోతే మన భాషలో చూస్తే ఒక భారీ డైలాగ్ అనేది ఆ పైన వచనాల్లో మనకు కనిపిస్తదండి. అది కూడా చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 31వ వచనం అన్నమాట. మార్కు సువార్త 14వ అధ్యాయము 31. అతడు మరి ఖండితంగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనా నేను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు వారు చెప్పారనమాట పేతురుకి, ఇదిగో నువ్వు ముమ్మారు నేను ఎవరో నీకు తెలియదని నువ్వు చెప్తావు అని పేతురు గారితో అంటే, పేతురు గారు వెంటనే ఏమంటున్నారు, నేను చావలసి వచ్చినా పర్వాలేదు, నేను నీకోసం చనిపోవడమైనా చనిపోతాను కానీ నిన్ను ఎరగనని నేను చెప్పను అని ఖచ్చితంగా ఖండితంగా ఇక్కడ పేతురు గారు చెప్తున్నట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. అదే కొద్ది సమయానికి మరి ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ మరి ఇగో మీరు ఇక్కడ ఉండి మీరు మెలకువగా ఉండి ఇక్కడ మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు మరి ఆయన ప్రార్థన చేయకుండా మరి ఉంటున్నట్లుగా మరి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మీరు శోధనలో మీరు పడిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు ప్రార్థన చేయాలి, కనుక మీరు ఇట్లాగా ప్రార్థన చేయండి అని ఇక్కడ ప్రత్యేకంగా మరి పేతురు గారితో చెప్తున్న ఆ యొక్క మాటను మరి మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు గొప్ప గొప్ప మాటలు మరి మనం చెప్తా ఉంటుంటాము. ఎవరికైనా ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎందుకులే సిస్టర్, ఎందుకులే బ్రదర్, మీరేం భయపడకండి, వరి అవ్వకండి, మేము మీకు ఉన్నాం కదా, మేము మీకు చేస్తాం కదా, మేము ఇది కదా, మేము మీకు సహాయం చేస్తాము అన్ని చెప్తారు, అంత భరోసా ఇస్తారు. ఆ సమయం వచ్చేసరికి, ఆ టైం వచ్చేసరికి ఎవరు కూడా మన ఫోన్ ఆన్సర్ చేయరు, ఎవరు కూడా మనకి ప్రత్యుత్తరం అనేది ఇవ్వరు, ఎవరు కూడా మరి మనకి సహాయం అనేది పడదు. ఇక్కడ పేతురు గారు కూడా అట్లాగే మరి ఆయన అంత గొప్పగా మీకోసం నేను చనిపోతాను కానీ నేను ఎరగనని నేను చెప్పనని మాత్రం అని ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తు వారితో అండం అనేది మనం చూస్తాం. కొద్ది సమయానికే ఆయనలో మార్పుని మనం చూస్తూ ఉంటాం. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే మరి ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయలేనట్టుగా మరి మనం చూస్తూ ఉంటాం. మరి ఇదే సందర్భాన్ని లూకా సువార్తలో కూడా మనం చదువుకుందామండి. అక్కడ కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 45-46 వచనాలు చూద్దాం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందరూ నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఇక్కడ మళ్ళీ చూస్తే మరలా ఆయన వచ్చి చెప్తున్నారు, మీరు లేచి ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండి మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేసుకోవాలి, సో మీరు మరలా ప్రార్థన చేసుకోండి అని ఇక్కడ చెప్తున్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటుంటాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే మనము దేవునితో సంభాషించడం, మనము దేవునితోటి మరి మాట్లాడడం, మరి మనము దేవునితో మాట్లాడడం అనేది మన జీవితంలో అది మనకి చాలా మరి ప్రాముఖ్యమైన ఘట్టం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వాక్యము అంటే కనుక దేవుడు మనతో మాట్లాడడం, వాక్యము అనగానే మరి దేవుడు మనతో మాట్లాడడం, అది మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్. అట్లాగే ప్రార్థన అంటే మనము దేవునితో సంభాషించడం, అది కూడా మన జీవితంలో. మరి చిన్నప్పుడు మనం సండే స్కూల్లో పాట కూడా నేర్చుకుంటాం కదా, ప్రార్థన వాక్యము నాకు రెండు రెక్కలుగా ఎగిరేదెను పైకి
అని మనం చిన్నపిల్లలకి పాట నేర్పిస్తా ఉంటాం. అంటే ప్రార్థన వాక్యం అంటే రెండు కూడా మన జీవితంలోని మరి చాలా ప్రాముఖ్యమైనది. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఈరోజు ప్రార్థన కోసం ఈరోజు మరి మనం నేర్చుకుంటున్నాము. అంటే మరి దేవునితో సంభాషించే విషయంలోని మరి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఒకవేళ ఎందుకంటే దేవుడు పదే పదే మరి సువార్థికులందరి ద్వారా మరి ఇక్కడ రాయిస్తున్నారు, మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేసుకోవాలి అని ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి మరి ఈ ప్రార్థన అంత అవసరమా? మరి మెలకువగా ఉండి ప్రార్థించాల్సిన అంత అవసరమా శోధనలో పడకుండా? అసలు ఈ ప్రార్థన అనేది మనల్ని శోధనలో పడకుండా ఎలా ఉంచుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచించుకుందాం ప్రాముఖ్యంగా. ఎందుకంటే ప్రార్థన చేయడం అనేది మరి మన అందరికీ కూడా మరి మనం చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకున్నదే. కానీ మరి ఇక్కడ మనము ఈ ప్రార్థన మరి శోధనలో పడకుండా మనల్ని ఎలాగా కాపాడుతుంది? ఒకవేళ ప్రార్థన లేకపోతే, మనం యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు ప్రార్థన చేసుకోకపోతే మనం ఎట్లాగా శోధనలో పడతాము అన్నది ఈ సందర్భాన్ని బట్టి మరి మనము ఇంకా ముందుకి మనము వెళ్ళి కానీ చదివినట్లయితే, ఇందాక చదువుకున్న మార్కు సువార్త 14వ అధ్యాయము 44 నుంచి 47 వరకు చదువుకుందామండి. అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 44 నుంచి 47 వరకు. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దుకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచిన వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. చాలు సిస్టర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అన్ని సార్లు దేవుడు పదే పదే 3వసారి కూడా వచ్చి మనం అదే మార్కు సువార్త 14:41లో స్టార్టింగ్ లో చూస్తాం. ఆయన 3వసారి కూడా వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉంటుంటాం. ఇక్కడ ఈయన యేసుక్రీస్తు వారు మరి పదే పదే వచ్చి మరి మీరు మెలకుగా ఉండండి, ప్రార్థించండి, మీరు శోధనలో పడకుండా ఉండునట్లు ప్రవేశించకుండా ఉండునట్లు మీరు ప్రార్థన చేయండి అని పదే పదే ఆయన ఎందుకు చెబుతున్నారో ఇక్కడ మనకి అర్థమవుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాము 47వ వచనంలో, ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారిని చెవి తెగ నరికెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఒకడు అంటే ఎవరు అంటే కనుక మనం యోహాను సువార్తలో అది చూస్తామండి. ఒకసారి అది చదువుకొని ఇక్కడికి వద్దాం మళ్ళీ. యోహాను సువార్త 18:10. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఇక్కడ పేతురు అనే పేరు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉందండి యోహాను సువార్తలో. ఇక్కడ మనకి మార్కు సువార్తలో 14:47లో ఒకడు అని రాయబడి ఉంది. అంటే పేతురు గారికి పదే పదే వచ్చి చెప్తా ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి వాళ్ళు నిద్రపోతున్నట్లుగా మరి మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయలేదు కనుకనే మరి వాళ్ళు శోధనలో పడినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉంటాం. మరి అటువంటి పేతురు మరి వెంటనే తన దగ్గర ఒక కత్తి చూసి మరి ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని మరి అతన్ని కొట్టి మరి అతని చెవి తెగ నరికినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. నిజంగా అండి పేతురు గారు మరి ఎన్నో సంవత్సరాలు ఒక 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో కలిసి తిరిగిన ఆయన మరి ఆయనకి కూడా యేసుక్రీస్తు వారి లాంటి మంచి గుణగణాలు అనేవి రావాలి కదా. అయినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఏం చేశారు అంటే వెంటనే ఒక ఆగ్రహం వచ్చేసింది, వెంటనే ఒక కోపం వచ్చేసింది. అంటే ఇక్కడ ఎందుకంటే ఆ పై వచనాల్లో మనం చదువుకున్నాం, ఇస్కరియోతు యూదా మరి ఇట్లా యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకొని ఆ యొక్క ప్రధాన యాజకునికి అప్పచెప్పేస్తున్నాడు అన్న విషయం అర్థమయ్యి అతను కోపం వచ్చేసింది. వెంటనే ఆగ్రహం వచ్చేసి అతను ఏం చేశాడు, దగ్గరున్న కత్తి పట్టుకున్నాడు, చెవి తెగ నరికినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. అంటే
మరి నిజంగా ఒకవేళ గాని పేతురు గారు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆ యొక్క ప్రార్థనలో గాని ఆయన ఉండినట్లయితే కనుక ఈ యొక్క కోపాన్ని ఆయన కంట్రోల్ అనేది చేసుకొని ఉండుండేవారు. ఎందుకంటే మనకి యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు కదా, మీ కోపం అనేది కోపపడ్డి గాని మరి సూర్యాస్తమే పాపం చేయకుడి అని మరి మనం చూస్తా ఉంటాం. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేశారు? కోపపడ్డారు, అట్లాగే పాపం కూడా చేశారు. మరి శోధనలో పడినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉంటుంటాం. నిజంగా మనుషులు ఎట్లాంటి వారు అని అంటే కనుక ఒకసారి మనం 41వ వచనం చదువుకుందామండి. మార్కు సువార్త 14:41 ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకున్నది, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నారు? ఆయన తిరిగి వచ్చేసి ఇంక మీరు నిద్రపోండి అని చెప్తున్నారు. ఇంక మీరు చాలా అలసిపోయారు, మీరు ఇంకా నిద్రపోండి అంటే అప్పుడు మెలకువగా ఉండి అప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇస్కరియోతు ముద్దు పెట్టుకోవడము, మరి ఈ పేతురు గారు ప్రధాన యాజకుని యొక్క దాసుని దగ్గరికి వెళ్ళి అతని చెవి నరకడం, అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఏంటి? దేవుడు ఏదైతే ఆయన నిద్రపోమన్నప్పుడు తెలివిగా ఉంటున్నారు, ఆయన తెలివిగా ఉండి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు అప్పుడేమో పడుకుని పోతున్నారు. అంటే దేవుని మాట ఇక్కడ ధిక్కరించిన వారిగా కనిపిస్తున్నారు. దేవుని మాటను మరి అవిధేయులుగా ఉంటున్నారు. దేవుని మాటను ఫాలో అవ్వలేనట్లుగా చూస్తున్నాం. అసలు స్టార్టింగ్ లో మరి మొదటి మానవులైతే ఆదాము అవ్వ కూడా వాళ్ళది కూడా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దేవుని మాట అనేది వినకపోవడం వల్లనే వచ్చింది. ఇక్కడ వీళ్ళు కూడా మరి అట్లా వాళ్ళు కూడా మరి ఆ మాట వినకపోవడం వల్లే మరి ఆ యొక్క పండు తినడం, పాపం చేయడం, మరి అదంతా మరి మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పై అన్ని వచనాల్లో మీరు మెలకువగా ఉండి మరి ప్రార్థన చేయమంటేనేమో పడుకుని పోయినట్లుగా చూస్తున్నాము. మరి మీరు ఇంక నిద్రపోండి, అలసిపోయారు అని అంటేనేమో అప్పుడు లేచి ఏం చేస్తున్నారు? పాపం అనేది చేస్తున్నారు. అంటే దేవుని మాటను ఫాలో అవ్వకుండా, సాతాను కూడా కొన్నిసార్లు మనం దేవుని మాటను ఫాలో అవ్వకుండా చేయడానికి మరి ఎంతో ప్రయత్నిస్తా ఉంటది. అందుకనే యేసుక్రీస్తు వారు పదే పదే చెప్తా ఉన్నారు పేతురుకి, లేచి మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెబుతానే ఉంటున్నట్లుగా మరి మనం చూసుకుంటా ఉంటాం. అంటే దీన్ని బట్టి నిజంగా ప్రార్థన మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అని మనకి అర్థమవుతా ఉంటదండి. నిజంగా మనం పొద్దున్న లేచినప్పుడు కానీ మనకు సమయం ఉన్న మనకు సమయం ఉన్న ప్రతి సమయంలో కూడా మరి మనం ప్రార్థన చేసుకుంటా ఉండాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటా ఉండాలి. మనం ఉద్యోగాలకు వెళ్తున్నా సరే మనం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలకు కూడా చెప్తా ఉంటుంటాం, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకోండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి అని మనం చెబుతా ఉంటుంటాము. మరి అట్లాగే మరి మనం కూడా మనం ఉద్యోగాలకు వెళ్తున్నా మనం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం శోధనలో పడిపోకుండా మనల్ని కాపాడేది ఏంటి? మన యొక్క ప్రార్థనే. మరి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం కొన్నిసార్లు మనం ఉద్యోగాలు చేసుకుంటా మన యొక్క మేనేజర్లు కానీ, మన యొక్క బాస్ కానీ, మన పై అధికారులు మరి మన మీద ఏదో అంటా ఉంటుంటారు, ఏదో కోపంలో అంటా ఉంటుంటారు. అటువంటప్పుడు మరి మనము కూడా మనం గాని ఒకవేళ నిజంగా మనం ప్రార్థన చేసుకొని ఉంటే మనలోని వాక్యం అనేది ఉంటది కనుక మనం వెంటనే ఎలా రియాక్ట్ అవుతాము? మన బాస్ మన మీద కోపం చూపించినా మనం ఎలా రియాక్ట్ అవుతాము? సాత్వికంగా ఉంటాము. సరేలే, కోపంలో ఏదో అన్నారులే, సరేలే, ఏమోలే, నా తప్పు ఉందేమో, నేను చెక్ చేసుకోవాలేమోలే అన్న విషయంలో మరి మనం ఆలోచిస్తాము. అదే ఇతరులు ఆలోచించండి, అవిశ్వాసులు ఎలా ఉంటారు? బాస్ తిట్టారు అనుకోండి, మన పై అధికారి తిట్టారు అనుకోండి, ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు తిరిగి ఎన్నో మాటలు అంటారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఉంది కదా, మనకి చాలా వ్యత్యాసం అనేది ఉంది కదా. మన రియాక్షన్స్ లోనే, అంటే మన యాక్షన్స్ లోని, మన రియాక్షన్స్ లోని మన యేసుక్రీస్తు గారిని మనము చూపిస్తా ఉండాలి. మరి ఏదో మన బాస్ తిట్టాడని తిరిగి ఆయన్ని 10 మాట్లాడడం, అది మనకి దేవుడు ఎప్పుడు కూడా మనకి నేర్పించలేదు. మనకి సాత్వికంగా ఉండాలి, మనం హంబల్ గా ఉండాలని, మనల్ని మనం తగ్గించుకొని ఉండాలని మనకి దేవుడు ఎప్పుడు కూడా నేర్పిస్తా ఉన్నారు. అంటే మనకి వెంటనే ఆ యొక్క వాక్యం గుర్తొస్తుంది. ఓకే, నేను ఇప్పుడు కోప్పడకూడదు, ఆయన అట్లా మాట్లాడుతున్నారు కదా, నేను ఇప్పుడు కోప్పడకూడదు. ఒకవేళ భర్తే మనల్ని తిడతా ఉన్నారు అనుకో, సరేలే, ఏదో ఒక అలసిపోయి వచ్చి తిడుతున్నారులే,
పోన్లే తర్వాత మాట్లాడదాంలే అని ఒక ఆలోచన అనేది మనకు వస్తది. ఎప్పుడు మనకంటూ ఒక ప్రార్థనా జీవితం అంటూ ఉంటే గనక మనలోని మంచి గుణాలు అంటే మనం ఫలించేవన్నీ కూడా మరి మంచి ఫలితాలు అనేవి, మంచి ఫలాలు అనేవి మనం ఇస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే మరి మనం ఈ యొక్క ప్రార్థనా జీవితం గాని మన జీవితంలో లేదు అనుకోండి, మనం అన్ని కూడా వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేనట్లుగానే మన బ్రతుకంతా కూడా ఉంటది. మనలో కోపం ఉంటది, ఆగ్రహం ఉంటది, అసూయ అనేది మనలో ఉంటది. ఎవరైనా ఏదైనా కొనుక్కున్న వెంటనే దానికి వెంటనే మన యొక్క అసూయని మనము తెలియపరుస్తా ఉంటుంటాము. మన యొక్క మన యొక్క జెలస్ ని మనం చూపిస్తా ఉంటుంటాం. ఇలాగ అన్ని విషయాల్లో కూడా అన్నమాట. మనము నిజంగా కనుక ఇటువంటి ప్రార్థన జీవితం గాని మనం కలిగి ఉంటే కనుక ఈ యొక్క దేవునికి అయిష్టమైన ఇవన్నీ కూడా మరి మనము జయించగలుగుతాము. మరి శోధనను మనం జయించగలుగుతాం. ఆ శోధనలో మనము నిలబడే ధైర్యం అనేది మనకి వస్తది. అంతేకాదు శోధన నుంచి మనం ఎట్లాగా బయటికి రావాలి అన్నది కూడా మరి మనం నేర్చుకుంటా ఉంటుంటాము. మరి ఈ యొక్క ప్రార్థన జీవితం నిజంగా మనందరం కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి తల్లులు మరి పిల్లల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థిస్తా ఉండాలి. వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నా, వాళ్ళ పిల్లలు కాలేజెస్ కి వెళ్తున్నా, వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తున్నా, మరి ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా మరి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మరి మనందరం కూడా మరి ఈ యొక్క మీడియా ద్వారా మరి మనం చూస్తా ఉంటున్నాం. భయంకరమైన పరిస్థితులు మరి మనం చూస్తా ఉంటున్నాం. మరి అటువంటి సమయంలో మరి వాళ్ళ వెంట ఉండి మరి మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో ఇవన్నీ మనం చేయలేం. కానీ మనం ఎప్పుడు కూడా మరి ఆ యొక్క ప్రార్థన అనేది మరి మన పిల్లల పట్ల, తల్లులుగా మన పిల్లల పట్ల మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు అట్లాగే మన యొక్క జీవితం కూడా, భార్యాభర్తల జీవితంలో కూడా మనం ఆలోచించినప్పుడు మనం ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు కూడా మనం ఎన్నో మరి విషయాలు మరి మనం చూస్తా ఉంటుంటాం. మరి ఎన్నో డైవర్స్ కేసులు అనేవి మరి మనం చూస్తా ఉంటుంటాం. మరి ఇవన్నీ బయట వాళ్ళు మనం వదిలేద్దాంలేండి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ స్థితులు వేలు. కానీ క్రిస్టియన్స్ లో కూడా, క్రైస్తవుల్లో కూడా ఈ డైవర్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. నిజంగా కానీ ప్రార్థనా జీవితం వారి మధ్యలో ఉండుంటే కనుక వారికి అటువంటి పరిస్థితి రాదండి. ఆ ప్రార్థనలోనే వాళ్ళకి జవాబు అనేది దొరుకుతుంది. ఆ ప్రార్థనలోనే వాళ్ళిద్దరి మధ్య సమాధానం అనేది దొరుకుతుంది. ఆ ప్రార్థనలోనే మరి భార్యాభర్తల మధ్య ఒక ప్రేమ అనేది కలుగుతుంది. మరి ఆ యొక్క అటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రార్థనను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరి చాలా సమయాల్లో అరే బోర్ కొడుతుంది అని మనం అనుకోవచ్చు. ఆ బోర్ కొట్టే సమయంలో నిజంగా మనం ప్రార్థిస్తే కనుక దేవుడు నిజంగా మనకి సహాయం చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ప్రస్తుతం మాకేం కష్టం లేదులేండి, కష్టం ప్రార్థన చేసే అంత కష్టం మాకేం లేదులేండి, మేము బాగానే ఉన్నాంలేండి, ప్రస్తుతం ఏదో జీవితం అలాగా ఉన్నది మాకు సరిపోతుంది, మాకు తినడానికి ఉంది, లేకపోతే అన్ని మాకు ఉన్నాయి పర్వాలేదు అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడు మనం శోధనలో పడిపోతామో అన్నది మరి మనకి తెలియదు. ఇక్కడ పేతురు గారికి తెలుసా ఆయన ఇలాగా మరి ఆ యొక్క దాసుని యొక్క చెవి తెగ నరుకుతాడని తనకి తెలీదు అసలు. కానీ అనుకోకుండా మరి ఆ యొక్క సమయంలోని మరి యేసుక్రీస్తు వారినే తీసుకెళ్లిపోతున్నాడని మరి ఆ యొక్క ఆగ్రహం, ఆ కోపం అనేది మరి వెంటనే ఒక మాటలో కూడా తెలియపరచలేదు, కోపంగా ఒక మాట కూడా అనలేదు. మరి వెంటనే అతడు పాపం చేసినట్లుగా మరి ఇతరుల్ని ఆ దాసుని యొక్క చెవి తెగ నరికినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన యొక్క జీవితంలో మరి ఈ దేవునితో ఒక సంబంధం అనేది కానీ మనం లేకపోతే మరి ఆ యొక్క ఎలాగ జీవించాలి అన్నది మనకి తెలీదు. కొన్నిసార్లు శోధనలో పడిపోతా ఉంటుంటాము. మరి మనకి తెలియకుండానే మరి మనం ఇచ్చేసేస్తా ఉంటది. అంతేకాదండి, ఇంకొకటి ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం 2-3 దినాలు లేకపోతే 4-5 దినాలు లేకపోతే నెల రోజులు, సంవత్సరాల తరబడి మనం ప్రార్థించకపోయినా సాతాను మనల్ని ఎలా చేస్తారంటే పర్వాలేదులే, ఏముందిలే, 2-3 రోజులు ప్రార్థన చేయలేదు అయినా మనం బాగానే ఉన్నాం కదా,
సో ఏం జరగదులే, ఏం ప్రాబ్లం లేదులే అని సాతాను మనల్ని మైమరిపిస్తా ఉంటుంటది. మనకి ఆ యొక్క అమ్మో నేను ఈరోజు ప్రార్థన చేయలేదే అన్న మనకు కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది కదా, అరే నేను ఈరోజు ప్రార్థన చేసుకోకుండా పడుకుంటేనే ఒక బాధ, ఒక గిల్ట్ అనేది మనలోని కలుగుతా ఉంటుంటది. కానీ కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుందంటే మనల్ని పర్వాలేదులే, ఏముందిలే, ప్రార్థన చేసుకోలేదు, ఇన్ని రోజులు దేవుడు కాపాడాడు, రేపు కూడా కాపాడ్డా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే రేపు కాపాడ్డా ఏంటి దేవుడు, ఇన్ని రోజులు కాపాడాడు దేవుడు, రేపు కాపాడుతాడులే అని ఒక దీనిలోకి, ఒక ట్రామాలోకి మనకి సాతాను తీసుకెళ్ళిపోతా ఉంటది. ఇంక మనకి ఒక బాధ అనేది ఉండదు, ఒక గిల్ట్ అనేది కూడా ఉండదు. అట్లాగే ఇంక మనం అలాగే ఇంక సంవత్సరాల తరబడి ప్రార్థన లేని జీవితం కూడా గడుపుతున్న వాళ్ళు ఎంతో మందిని చూస్తా ఉంటామండి. కానీ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని మనసు ఎరిగిన పిల్లలుగా, దేవుడు మనకి చెప్పిన విషయం మనకి తెలుసు కనుక మరి మనం తల్లిదండ్రులుగా, లేకపోతే మరి ఒక అన్న చెల్లెళ్ళుగా, మరి ఒక సంఘంలో ఉంటున్న సభ్యులుగా మరి మనము ఈ యొక్క ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు కూడా ఇతరులకి మాదిరిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరులకి మరి మనము ఈ విషయంలో, అంతేకాదు మన పిల్లలకి కూడా మనం మాదిరిగా ఉండాలి. మనం మోకాళ్ళేసి మనం ప్రార్థన చేస్తున్నట్లు వాళ్ళు చూస్తేనే మరి వాళ్ళు కూడా చేస్తారు. నువ్వే చేయండి, నాకెందుకు 10 సార్లు చెప్తావు అని అడుగుతారు పిల్లలు. ఇప్పుడు మరి నువ్వు చేసుకో ప్రార్థన, నన్నెందుకు చేయమంటావు అని అంటా ఉంటుంటారు. మరి అలాగా కాకుండా మరి వాళ్ళకి ఒక మంచి మాదిరిగా మరి అటువంటి ప్రార్థన జీవితం అనేది మరి మనం కలిగి ఉండాలి. అంతేకాదు కుటుంబ ప్రార్థన, మరి మన పురాతన దినాల్లో మన తల్లిదండ్రులు కూడా ఇది ఫాలో అయ్యేవారు. మరి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా మరి ఉండేది. ఒకవేళ భర్త లేనప్పటికీ కూడా, అంటే మరి భర్త అనేది వాళ్ళ టైమింగ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళు ఉండొచ్చు, ఆ టైంకి రాకపోవచ్చు. కానీ మరి రాత్రి సమయంలో మరి వాళ్ళు కూడా స్కూల్స్ నుంచి ఇంటికి వస్తారు, లేకపోతే ఉద్యోగాల నుంచి ఇంటికి వస్తారు కనుక తల్లులుగా మరి మనమే వాళ్ళని కూర్చోబెట్టి, ప్రార్థనలో కూర్చోబెట్టి మరి మనం వాళ్ళకి ప్రార్థన అనేది మరి మనం చేయించాలి తప్పనిసరిగా. కుటుంబ ప్రార్థన, ఎందుకంటే ఇది మరి పాత కాలంలో, పురాతన కాలంలో మనం ఇది చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ యొక్క కుటుంబ ప్రార్థన అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరిని అడిగినా మేము బిజీ అంటారు, పిల్లలు కూడా మేము బిజీ అంటున్నారు. మరి మాకు స్విమ్మింగ్ క్లాసులు అంటున్నారు, మాకు యోగా క్లాసులు అంటున్నారు, మేము గిటార్ క్లాసులు అంటున్నారు, ఇంకేదో క్లాసులు అంటున్నారు, స్పోర్ట్స్ అంటున్నారు, మేము చదువులు అంటున్నారు, ఎగ్జామ్స్ అంటారు, మేము కూడా బిజీయే అంటున్నారు, తల్లులు మేము కూడా బిజీయే అంటున్నాం. అందరూ బిజీ బిజీ అంటూ మరి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క ప్రార్థన గురించి ఈరోజు మనము తెలుసుకున్న మనం ఇంకొంచెం మరి దానియేలు గారి జీవితంలో కూడా మరి మనం చూసుకుందామండి. ఇప్పటి వరకు మనం పేతురు గారి గురించి ఆలోచించాం, ఆయన ఎట్లాగా మరి ఆ యొక్క శోధనలో మరి పడిపోయారు అన్న విషయం కూడా మరి మనం చూసుకున్నాం. మరి అట్లాగే దానియేలు గారి జీవితంలో కూడా మనం చూద్దామండి. మరి దానియేలు గారు కూడా మనం చూసినట్లయితే ఆయన ఉన్న టైంలోని మరి దానియేలు గారు భక్తి చూసి సాతాను మరి ఆ యొక్క అధికారంలోకి దూరినట్లుగా, ఆ యొక్క రాజు హృదయంలోకి దూరినట్లుగా మనకు అనిపిస్తా ఉంటది. మరి ఆ రాజు ఒక శాసనం చేశాడు ఆ దానియేలు టైంలో. ఏం శాసనం చేశారు? ఎవరెవరైతే మరి వేరే దేవుణ్ణి మరి పూజిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా, మరి వేరే దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారిని మరి వాళ్ళందరూ కూడా మరి ఒకవేళ గాని వేరే దేవతను ప్రార్థిస్తే కనుక వాళ్ళని సింహపు గుహలో వేస్తాము అని ఒక ఆర్డర్ అనేది, ఒక రూల్ అనేది పాస్ చేసినట్లుగా ఆ దినాల్లో మరి మనం చూస్తూ ఉంటుంటాం. అటువంటి సమయంలోని దానియేలు గారు ఎలా ఉన్నారో ఒక్క వచనం మరి మనం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దానియేలు గారు ఆ యొక్క శాసనం కోసం
విన్నారంట. ఆ రాజు అనేది ఇటువంటి రూల్ పాస్ చేశారని వినినప్పటికీ ఆయన ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు, మరి తన పై గదిలోకి వెళ్ళి మోకాళ్ళుండి యథా ప్రకారముగా మరి ఆయన మరి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లుగా మరి మనం చూస్తా ఉంటున్నాం. అంటే ఆ దానియేలు గారు మరి ఆ యొక్క శాసనం వినలేదా అంటే విన్నారు, తెలుసుకున్నారు. ప్రార్థన చేస్తే కనుక సింహపు గుహలో వేసేస్తాము అని తెలుసుకున్నప్పటికీ కూడా ఇక్కడ దానియేలు గారు యథా ప్రకారంగా తను రోజు ఎలా అంటే యథా ప్రకారంగా అంటే ఆయనకి రోజు ఇంకా అలవాటు అన్నమాట అలా చేసుకోవడం. మరి అలాగా మరి ఆయన ఆ దినం కూడా మరి ఆయన మరి యథా ప్రకారంగా ముమ్మారు ప్రార్థించినట్లుగా మరి మనం చూస్తా ఉన్నాం. మరి ఆ దానియేలు గారి జీవితం బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ యొక్క ప్రార్థన అనేది మన జీవితంలోని యథావిధిగా జరగాలి. అంటే యథా ప్రకారంగా జరగాలి. అంటే మనం ఎలా రోజు చేసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు జరగాలి. అంటే మనం ఆ రోజు కష్టంలో ఉన్నా మన ప్రార్థన టైమింగ్స్ లో మనం ప్రార్థనలో ఉండాలి. ఆ రోజు మనం సంతోషంగా ఉన్నా మన ప్రార్థనా సమయంలో మరి మనము ప్రార్థన అనేది జరిగించాలి. అంటే ఎటువంటి సమయంలో అయినా సరే మరి మనము ఇక్కడ ఆ యొక్క దానియేలు గారు మనం చూసినట్లయితే అతను కష్ట సమయంలో ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే రాజు దగ్గర రాజు ఆధీనంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమి మరి భయపడలేదు. అమ్మో ఇప్పుడు ఇలాంటి రూల్ అనేది పాస్ అయిందా, ఎలాగా నేనేం చేయాలి ఏంటి అని ఆయన ఏమనుకోలే. ఆయన మామూలుగా యథా ప్రకారంగా ప్రార్థించినట్లుగా మరి మనం చూస్తా ఉంటున్నాం. మరి మనం కూడా మన యొక్క జీవితంలో ఈ ప్రార్థన అనేది మనకి కూడా సర్వసాధారణం అయిపోవాలి, మామూలు అయిపోవాలి. మరి అదొక యథావిధిగా మరి మనం మన సమయాల్లో మనం చేసుకునేవారు ప్రార్థించుకునేవారిగా మరి ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థనలో ఉంటేనే మరి మనము దేవునితో ఆ యొక్క రిలేషన్ అనేది మనకి ఆ యొక్క బాండింగ్ అనేది ఉంటది. అంటే ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటాము. ఆయనతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు నిజంగా ఇంకా మనల్ని ఎవరైనా ఏదైనా చేయగలరా అండి? ఒకవేళ మన మీద సాతాను ఏదైనా ప్రయోగించాలన్నా, నిజంగా మనల్ని ఎదుర్కోవాలి అన్నా ఏదైనా మనం చేయగల. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక సీఎం తాలూకా అనుకోండి, నేను ఒక పిఎం తాలూకా అనుకోండి, లేకపోతే పిఎం కూతుర్నో సీఎం కూతుర్నో అనుకోండి. నన్ను ఎవరైనా అసలు ఏమైనా చేయగలరా? నా దగ్గరికి అసలు ఎవరైనా రాగలరా? నన్ను ఏదైనా చేయాలని అనుకోగలరా చెప్పండి? ఎవరు? అంటే భూమి మీద ఉన్న ఒక ప్రధానమంత్రి తాలూకా వాళ్ళకి అంత ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మరి మనం జీవం కలిగిన దేవునికి ఆయనకి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు నిజంగా ఏ సాతానైనా సరే మనల్ని ఆ యొక్క శోధనలో పడవేయగలదా? మనమే ఆలోచించాలి కదా. నిజంగా మరి అటువంటి సంబంధం అనేది మనము దేవునితో పెట్టుకోవాలి. మన ప్రతి విషయము కూడా మరి మనము ఆయనతో పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ప్రార్థన చేయడానికి పెద్దగా అంశాలు ఏం లేవండి, పెద్దగా కష్టాలు ఏం లేవండి అని మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు. మరి మొన్న కేరళలో జరిగిన ఆ యొక్క వాయనాడులో మరి వాళ్ళందరూ కూడా పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో 2 గంటల సమయంలో జరిగిన ఆ యొక్క పరిస్థితులు మరి మన అందరం చూస్తా ఉన్నాం. ఎంతో మంది, ఎన్నో వందల మంది మరి చనిపోయినట్లుగా మరి మనం చూస్తా ఉంటుంటాం. అటువంటి పరిస్థితులు మనకి రాకుండా మనం ఈ రోజు ఇలా ఆన్లైన్ మనందరం ఇలాగా కలుసుకొని మరి ప్రార్థించే అవకాశం అనేది దేవుడు మనకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో మనం లేవు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో మంది అక్కడ కేరళలో నిరాశలైనట్లుగా చూస్తున్నాం. ఎంతో మంది మరి తిండి లేక మరి నీరు లేక బాధపడుతున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. తన వాళ్ళని కోల్పోయినట్లుగా చూస్తున్నాం. మరి వాళ్ళ బంధువులు ఎలా ఉన్నారో అసలు ఆచూకీ కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం లేకుండా దేవుడు మనల్ని ఉంచాడు కనుక మరి ఆయన్ని స్తుతించే భాగ్యము మరి ఆయన మరి ప్రార్థనలో ఆయనకి కృతజ్ఞతలు తెలిపే ఇది మనకి లేదా చెప్పండి? మరి ఊరికే మనకి దేవుడు ప్రతిదీ ఇస్తున్నాడు. ఈ గాలిని గాని, నీరుని గాని, మరి ఈ యొక్క మనం బయటకు వస్తున్నా మనల్ని కాపాడుతున్నారంటే అందులో మన శక్తి సామర్థ్యాలు ఏం లేవు, లేదా మన నీతి, మన భక్తి, లేదా మన మంచితనం ఇవేమీ లేవు. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తా ఉన్నాడు, మనల్ని మన విషయంలో అన్ని చూస్తా ఉన్నాడు. మన వెనక నుంచి వచ్చే అపాయం మనకి తెలీదు,
ఆపద మన వెనక నుంచి వస్తుంటే అది మనకి తెలియదు, కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అవి మనం చూడని విషయాలు అవన్నీ కూడా, మరి అవి మనకి తెలియని విషయాలు అవన్నీ కూడా, మరి ఎన్నో ఆపదలు ఎన్నో అపాయాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతా వస్తున్నాడు, రక్షిస్తా వస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, మన కుటుంబాల్లో సమృద్ధిని ఇస్తున్నాడు, కుటుంబాలను నడిపిస్తున్నాడు. మరి అటువంటి విషయంలో ఆయనకు కృతజ్ఞతలైనా మనం ప్రార్థన చేసి మనము తెలపలేమా చెప్పండి? మరి ఇటువంటి మరి ఈ యొక్క రిలేషన్ అనేది ఈ యొక్క సంబంధం అనేది మనం దేవునితో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. ఈ ప్రాముఖ్యంగా ఈ యొక్క పాఠంలో అసలు ఈ శోధనకి విరుగుడు ఏంటి అంటే ప్రార్థన అని మనకి తెలియపరుస్తా ఉన్నారు. మరి ఈ యొక్క శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలి, మరి మనం పాపం చేయకుండా ఉండాలి అని అంటే కనుక మరి ఈ యొక్క ప్రార్థన అనేది మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండి చేస్తా ఉండాలి. మరి కుటుంబ ప్రార్థన ఇందాక చెప్పినట్టు ఆ విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది మనం చేయకూడదు. ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మరి అదే ఈ రోజు మనకి దేవుడు చెప్తున్న విషయం ప్రార్థన. మరి మనం కూడా ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అసలు మనం బాప్టిజం తీసుకున్న కొత్తలో నిజంగా చక్కగా ఒక టైం అంటూ పెట్టుకుంటాం, బైబిల్ చదువుతా ఉంటాము, ప్రార్థనకి టైం అనుకుంటాము, అలాగే చేస్తా ఉంటుంటాం. కానీ దినాలు గడిచే కొద్దీ మనకి ఒక నిర్లక్ష్యం అనేది వచ్చేస్తా ఉంటుంది. సాతాను కూడా మనల్ని పర్వాలేదులే, ఏం జరగదులే, ఏం అవ్వదులే, ఎంతో మందిని చూస్తా ఉన్నాం కదా, ఏం జరగదులే అని మనల్ని కూడా అలా తప్పుత్రోవ పట్టిస్తా ఉన్నాడు. ఒకవేళ మనం అటువంటి మంచి ప్రార్థన జీవితానికి ఒకవేళ దూరం అయిపోతున్నామేమో, మరి మనల్ని మనం ఈరోజు పరీక్షించుకుందామండి ప్రాముఖ్యంగా నిజంగా. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ దినాలే అసలు చాలా చెడ్డవిగా ఉన్నట్లుగా, భయంకరంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అసలు ఎలా మోసపోతామా జనాల్లో అని, ఇలా కూడా మోసం జరుగుతుందా అని న్యూస్ లో వస్తే తప్ప మనం తెలుసుకోలేకపోతున్నాము. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాంటి శోధనలో మనం పడుకోకుండా ఉండాలి అంటే కనుక ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం కూడా ఒకవేళ ఇప్పటికైనా ఆలస్యం అనేది అవ్వలేదు, కానీ ఇప్పటికీ ఒకవేళ మనం ఆ యొక్క ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటే కనుక మరి మనము అలా కాకుండా మన కొరకు మన రిలేషన్స్ కొరకు, మన బంధువుల కొరకు, మన సంఘం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు, మన నైబర్స్ కొరకు, మన పిల్లల కొరకు మనం మన తల్లిదండ్రుల కొరకు మనం ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థిస్తా ఉండాలి. ప్రార్థించినప్పుడు ఒకవేళ మనం శోధనలో పడినా, ఒకవేళ సాతాను మనల్ని శోధించడానికి చూసినా సరే మరి ఆ విషయంలో మనం జయం పొందుకొని దానియేలులాగా బయటికి రాగలుగుతాము. కనుక ఈ ప్రార్థన అనేది మనము చాలా ప్రాముఖ్యంగా భావించి అందుకనే ఈ ప్రార్థన అనేది ప్రాముఖ్యం కనుకనే దేవుడు యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన ఎలా చేయాలి అని తెలియని వారికి నేర్పిస్తున్నట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. అంటే ఎంత ప్రాముఖ్యమో ఇది మన జీవితంలో అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. అంత గొప్పవాడని యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు ప్రతి దినము కూడా ఆయన అందరినీ విడిచిపెట్టేసి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆయన దూరంగా మనుషులకి డిస్టర్బెన్సెస్ కి దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నట్లుగా ఆయన యొక్క జీవితం చదువుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతా ఉంటది. అంత గొప్పవారైనట్టు యేసుక్రీస్తు వారే ప్రార్థన అంత రెగ్యులర్ గా అంత ఇదిగా ఆయన చేస్తుంటే మనం ఏ పాటి వారని చెప్పండి? మన స్థితి ఎంతది? అటువంటి మనం ఎంతలాగా అసలే ఇంత ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎంతలా మనం ప్రార్థన అనేది మనలో ఉండాలో మనందరం కూడా ఈ విషయం మీద ఆలోచించాలి. ఒకవేళ మనం కానీ నిర్లక్ష్యం చూపించినట్లయితే ఈ దినం నుంచి ఈ క్షణం నుంచి మనం కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అని అందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఈ దినానికి యొక్క కొద్ది మాటలను కూడా నేను ముగిస్తా ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని ఒక వాక్యాన్ని ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ స్తోత్రం అయిన తండ్రి.
దేవా నాయన ఈ దినం కూడా నాయన తండ్రి మరి ఒక గొప్ప విషయాన్ని మరి మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి దేవా విషయాన్ని మీరు ఈ రోజు మాకు తెలియపరిచారు నాయన. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా ఆత్మీయ జీవితం దేవా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయింది అంటే నాయన తండ్రి ప్రభా, ఒకవేళ ప్రార్థన విషయంలో మేము నాయన నిర్లక్ష్యం చేస్తున్నామేమో దేవా. దయతో ఇప్పటి వరకు మేము చేసిన దానికి మమ్మల్ని క్షమించి దేవా, ఈ దినం నుంచి అయినా తండ్రి ప్రభా ఇక్కడున్న మేము అందరం కూడా దేవా నాయన తండ్రి మరి ప్రభా ఈ యొక్క ప్రార్థన విషయంలో నాయన తండ్రి ప్రభా మా దేవా మరి మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మరి మేము ప్రార్థించే వారుగా, ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా నాయన తండ్రి ప్రభా మరి మేమందరం కూడా ఉండటానికి మీరు సహాయం దయచేయండి, కృప చూపించండి నాయన తండ్రి ప్రభా. మా నాయన తండ్రి మరి ఒక పేతురు గారి జీవితం ద్వారా నాయన తండ్రి మరి దేవా మరి మెలకుగా ఉండి ప్రార్థించకపోతే నాయన మరి ఎటువంటి శోధనలో పడిపోతామా అన్నది మరి మేము చూసాం నాయన తండ్రి. మరి మీ భక్తుడైనటువంటి నాయన తండ్రి మరి దానియేలుగా నాయన తండ్రి ప్రతిదినము యథావిధిగా నాయన తండ్రి యథా ప్రకారం ఆయన ఎలాగున ప్రార్థిస్తున్నారో దేవా మరి మేము ఒక మంచి ఉదాహరణగా దేవా మరి మా జీవితాల్లో పెట్టుకొని నాయన తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ప్రభా మరి మేము కూడా నాయన అలాగున దేవా మా యొక్క ప్రార్థన జీవితంలో దేవా మరి నాయన తండ్రి మేము అశ్రద్ధ చూపకుండా ప్రభా దేవా మీతో ఒక మంచి సంబంధం పెట్టుకోవడానికి దేవా మీరు మా అందరికీ కూడా సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళ హృదయాల్లో ఏ నాయన తండ్రి విషయాల నిమిత్తం నాయన తండ్రి మరి బాధపడుతున్నారో దేవా, ఏ విషయాల నిమిత్తం దేవా మరి మీకు మొరపెడుతున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నాయన తండ్రి మీ సహాయం దయచేయండి. మీ బిడ్డలు దేవా మీ కృప చూపించండి నాయన తండ్రి ప్రభా. మీ యొక్క సహాయం మీ బిడ్డలకి దయచేయమని మీరు మెండుగా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి సంఘ కాపరైనటువంటి పాల్ గారిని అలాగనే దేవా మన మరి బ్రదర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంఘం అంతయు నాయన తండ్రి ఇలాగునే దేవా మరి ప్రేమ ఐక్యత కలిగి నాయన ఇంకా అనేక కార్యక్రమాలు దేవా మరి చేపట్టడానికి మీరు కృప చూపించండి నాయన తండ్రి ప్రభా. అనేక ఆత్మలను రక్షించుటలో దేవా నాయన తండ్రి వారి వంతు నేను శ్రమ పడ్డానికి నాయన మీరు కృప చూపించండి, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. దేవా మరి నాయన ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా ప్రభా మరి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.